పేద ప్రజల సొంతింటి కలలు సాకారం చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. శనివారం సాయంత్రం నగరంలోని సంజయ్ నగర్ శివార్లో నిర్మాణంలో కొనసాగుతున్న టిడ్కో గృహ సముదాయాన్ని ఆయన నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ హౌసింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా 950 గృహాల నిర్మాణ పురోగతిపై అధికారుల నుండి వివరాలు సేకరించిన ఎమ్మెల్యే అసంపూర్తిగా ఉన్న పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పేదల గృహాలపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిందని విమర్శించిన ఆయన, కూటమి ప్రభుత్వం మాత్రం పేదవారి సొంతింటి కలలు నిజం చేసే దిశగా కృషి చేస్తోందని స్పష్టం చేశారు. జనవరి నెలలో గృహాలను లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కొండబాబు తెలిపారు. ఈ సందర్శనలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కెటి సుధాకర్, టీపీఆర్ఓ శైలజ, టిడ్కో అధికారులు ఎస్ఈ గంగరాజు, డి సురేంద్ర, ఏఈ మోహన్, మాజీ కార్పొరేటర్ తుమ్మల సునీత, రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ప్రతి పేదవాడు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఇల్లు కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకు స్ట్రాంగ్ ఉండాలంటే గతంలో రాజకీయ కట్టినవన్నీ కూడా 5 సంవత్సరాల తర్వాతే పెంచులు రాలిపోవడం చూసాం మనందరం కూడా. కాకినాడలో ఉదాహరణకి 5 సంవత్సరాల తర్వాత పడిపోతుంటే తర్వాత అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ ఇల్లుకి 15,000 రూపాయలు రిపేర్కి ఇచ్చారు, 10,000 చెప్పిన. అటువంటి పరిస్థితి ఉండకూడదు, బికాస్ స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ ఉండాలని చెప్పి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని అసలు మేక్ కూడా దిగదు. మీరు చూస్తే బికాస్కి అంత స్ట్రాంగ్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఇవన్నీ కూడా మన కాకినాడ నగరం చూసుకుంటే 4,500 ఇల్లు కట్టాలని చెప్పి ప్లాన్ తయారు చేసుకున్నాం. మొట్టమొదటిగా 1,152 ఇల్లు పూర్తి చేయడం జరిగింది మా ప్రభుత్వం ఉండగా. 904 ఇల్లు ఏమో వివిధ స్థాయిలో ఉన్నాయి. 1152 కూడా పూర్తి చేసి మేము అలాట్మెంట్ ఇచ్చాం. ఆ సమయంలో ఎలక్షన్స్ వచ్చింది. మరి గవర్నమెంట్ కోల్పోవడం జరిగింది, ప్రభుత్వం కోల్పోవడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం వచ్చింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,100 ఇల్లు కూడా మౌలిక సదుపాయాలు కల్పించుకొని ఇచ్చేసింది. అవన్నీ కూడా చేయలేదు, పూర్తి చేయలేదు. ఈ ప్రాంతంలో ఒక స్కూల్ పెట్టాలి, ఒక హాస్పిటల్ పెట్టాలి, ఒక మార్కెట్ కట్టాలి ఇక్కడే. ఎందుకంటే కొన్ని వేల మంది ఉంటారు ఇక్కడ. అన్ని సదుపాయాలు కల్పించాలి. పెద్ద రోడ్లు గారు కూడా చూడండి, రోడ్లు ఎంత జరుగుతున్నాయి. ఈ విధంగా అన్నీ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసిన ఇల్లులు 5 సంవత్సరాల్లో పూర్తి చేయలేపారండి. నిర్లక్ష్యం చేశారు. ఆఖరి చూడండి, ఈ రంగులు వేస్తే కూడా రంగులు మార్చారు తప్ప, వాళ్ళ పార్టీ రంగులు వేసుకున్నారు తప్ప ప్రజల కోసం ఆలోచించారు. నిన్ననే మొన్న అక్కడ మీటింగ్ పెట్టాము. మేమందరూ కూడా మీటింగ్ పెడితే సరైన లైట్లు లేవండి, డ్రింకింగ్ వాటర్ కూడా సరిగ్గా రావట్లేదు, అదేవిధంగా చాలా ఇబ్బందులు పడుతున్నాయని చెప్పి కంప్లైంట్స్ ఇస్తే తీసుకున్నాం. అన్నీ కూడా దాన్ని సరి చేస్తాం. ఇప్పుడు ఆగిపోయిన 904 ఇల్లులు కూడా ఇప్పుడు పూర్తి చేసి ప్లాన్ చేస్తున్నాం. ఏదైనా కూడా ఈ రోజున రాష్ట్రంలో ప్రతి పేదవాడికి పక్కా గృహం నియమించి ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, కుటుంబ ప్రభుత్వ ఆలోచన. అవన్నీ కూడా